యూరియా కొరతతో రైతులు చేస్తున్న ధర్నాలు రాస్తారోకోలు రోజురోజుకు తిరిగిపోతున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని గ్రామాల రైతులకు యూరియా ఇవ్వకపోవడంతో రైతులు పట్టణంలోని చౌరస్తా వద్ద ఆధార్ కార్డ్ పాస్ బుక్కులతో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా సకాలంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి రాదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు యూరియా కష్టాలు ఉండేవి కావన్నారు. ఎమ్మెల్యే ధర్నాలో పాల్గొనడంతో ట్రాఫిక్ జామ్ అవడంతో డీఎస్పీతో సహా స్థానిక పోలీసులు చేరుకుని నచ్చజెప్పినా వినకపోవడంతో ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శేఖర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమే ఇది. ఆనాడు సర్పంచ్ లేరు, ఇప్పుడు సర్పంచ్ స్టోరేజ్ తెచ్చి పెట్టుంటే రైతులకు ఏ కష్టం లేకుండా సార్. మొత్తం రేవంత్ రెడ్డి అప్పుడు మంచిగా ఉండే సార్. మా రైతుల పొలాలకే చక్క ఆటోలు బ్యాగులు వేసుకొని వచ్చినాయి. పైసలు ఇస్తే సార్ డైరెక్ట్ ఏడంటే ఆడ. ఇప్పుడు ఈ గజం 2 నెలల కొలే రేవంత్ రెడ్డి పాలన ఇట్లుంది. కేసీఆర్ వీళ్ళు ఏందో ప్రతి ఒక్కరు చేస్తుంది. కాంగ్రెస్ కేసీఆర్ వీళ్ళు ఏంటంటే ఏదో ఒక 2 అంశాల్లో ఆయన దూరం చేసుకున్నాం. ఇప్పుడు తెలుస్తుంది రైతుకు ఆవేదన. కేసీఆర్ సార్ ఏం చేసిండో, ఆయన ఏమైందో పుణ్యం అది మర్చిపోయి ఓట్లేసినాం. కొంతమంది అది ముదిరిన తుకం మారేసాం. ఏమైతే వస్తుందా? యూరియా లేని ఏడికేలు వస్తుంది. మొత్తం దొంగల రాజ్యం అయిపోయింది. కేసీఆర్ ఇంత బాధ లేకుండా ఒక్క సంచి నిన్న పొద్దుంత 12 గంటల దాకా 12 గంటల దాకా ఉన్నాం సార్. నిన్న కలెక్టర్ తో కూడా మాట్లాడినాం. ఏమంటాడు? పంపిస్తాను, 4 లారీలు పంపిస్తాను. నిన్న కలెక్టర్ తో ఒంటి గంట రాత్రికి వస్తున్నాం. మాకు నిన్న నుంచి మీరు రాంగ్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? గవర్నమెంట్ ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? మీరు మీ రైతులకు సంబంధించి ఇక్కడ అవసరం ఉంది, డిమాండ్ పంపిస్తారా? రైతులకు సంబంధమే లేదు. రైతులకు యూరియా కొరతనే లేదా? ఇంతమంది మేము పిలిచినామా? ఇప్పుడు నేను కూడా రాంగ్ రూట్ వచ్చేసి ఇక్కడ ఏమైతుందని చెప్పేసి నిల్చునే పరిస్థితి వస్తుంది. వీళ్ళు ఉంటా నన్ను అంటున్నారు. 2 లోడ్స్ పంపియండి అని చెప్పినారు. పొద్దున ఒకటి రాత్రి ఒకటి పంపిస్తే ఇంతమంది సరిపోదు. వచ్చినప్పుడల్లా 2 లోడ్లు పంపించేసి ఒక్కొక్కరికి 2-3 ఇచ్చి పంపించాలని చెప్తుంటే పంపించాల్సిన ఎట్లా? ఈ రోజు ఇంతమంది ఎందుకు వచ్చిండ్రు? సీజన్ దాటిపోయినాక వేసుకుంటే యూరియా ఏమైనా లాభం ఉందా చెప్పండి? మీరు ఎందుకు యూరియా కొత్త లేదని చెప్తున్నారు? ఆఫీసర్స్ ఇదేనా మిస్గైడ్ చేసేది ప్రభుత్వాన్ని? మీరు చెప్పడం వల్ల కొంత రైతులకు నష్టం జరుగుతుంది. మీరు ఏంటంటే గవర్నమెంట్ కానీ ఆఫీసర్స్ కానీ మీకు ఐఆర్ చెప్పాలా? ఏంటి ఇక్కడ యూరియా షార్టేజ్ ఉంది, ఇంతమంది రైతులు ఉన్నారు, ఇన్ని లోడ్ అవసరం ఉందని చెప్పాలి తప్ప యూరియా కొరతని లేదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తే మాట్లాడితే 2 మాట్లాడితేనే వస్తుంది.
రైతుల డిమాండ్ బట్టి రాదా? ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు ఒక ఆయన, నువ్వు మొన్న వచ్చి చెప్పిపోతే కదా మేడం ఏమే ఇంకా మళ్ళీ వచ్చినామని చెప్తారు. నేను చెప్పడం వల్ల మన 2 లోడ్లు వచ్చినాయి, మళ్ళీ నేను చెప్తూనే వస్తాయి అంటే మరి ఇంకేంటి మరి? కాదని తప్పండి. స్టేట్మెంట్ రాంగ్ సార్. లేదని చెప్పొచ్చు. వాళ్ళతో పాటు ఇక్కడ ఉండడం వచ్చినాను. మొన్న వచ్చిన లోడ్ ఏంటంటే మళ్ళీ రాలేదంట. నేను చెప్పినప్పుడు